హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని జ్యామితి పాఠ్యాంశంలో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు భాగాలు చూసి మీరు రేఖల గురించి, బిందువు గురించి, రేఖాఖండాలు, కిరణాలు, అలాగే కోణాలు, కోణాల్లోని రకాలు, అలాగే కోణమానంతో కోణాన్ని ఎలా కొలవాలి, ఇవన్నీ నేర్చుకున్నారు కదా. అవన్నీ నేర్చుకుని అభ్యాసం కంప్లీట్ చేశారు కదా. చేయకపోతే ఆ వీడియోస్ చూసి ఆ అభ్యాసాలన్నీ కంప్లీట్ చేసి ఈ వీడియో చూడండి. ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫిగర్స్, వివృత మరియు సంవృత పటాలు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి చూడండి. ఒక 6 పిక్చర్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఇన్ విచ్ ఫిగర్స్ ద క్యాట్ కెన్ క్యాచ్ ద ర్యాట్. ఇక్కడ ఉన్న చిత్రాల్లో ఏ పటాల్లో పిల్లి ఎలుకను పట్టుకోగలదు చెప్పండి. ఏ పటాల్లో పట్టుకోగలదు? రైట్, బి పటంలో పిల్లి ఎలుకను పట్టుకోగలదు లోపలికి వెళ్ళి కదా. అలాగే సి పటంలో కూడా పిల్లి లోపలికి వెళ్ళి ఎలుకను పట్టుకోగలదు. డి పటంలో వెళ్ళడానికి లేదు. ఈ పటంలో పిల్లి లోపలికి వెళ్ళడానికి ఉంది దారి. ఎఫ్ పటంలో వెళ్ళడానికి లేదు. ఇన్ విచ్ ఫిగర్స్ ద క్యాట్ కెనాట్ క్యాచ్ ద ర్యాట్. వై? ఏ పటాల్లో పిల్లి ఎలుకను పట్టుకోలేదు, ఎందుకు? ఇప్పుడు చెప్పిన వాటి కాకుండా మిగతావే కదా. ఏ అన్న పటంలో పిల్లి ఎలుకను పట్టుకోలేదు, ఎందుకంటే దానికి వెళ్ళడానికి ఎక్కడ దారి లేదు లోపలికి వెళ్ళడానికి. డి పటంలో కూడా పిల్లి ఎలుకను పట్టుకోలేదు కదా, వెళ్ళడానికి ఎక్కడ కూడా దానికి దారి లేదు. ఎఫ్ పటంలో కూడా దానికి వెళ్ళడానికి దారి లేదు కదా. The figures which are not closed by line segments or curves are called open figures. రేఖాఖండాలు మరియు వక్రరేఖలచే ఏర్పడు మూసివేయబడని పటాలను తెరిచిన పటాలు లేదా వివృత పటాలు అంటాం. రేఖాఖండాలు మరియు వక్రరేఖలచే ఏర్పడే మూసివేయబడని పటాలను, ఇక్కడ చూడండి, ఆ బి పటంలో ఒక వక్రరేఖ ఉంది కానీ అది మూసి లేదు, తెరిచే ఉంది, దానికి లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. ఇక్కడ సి పటంలో కూడా రేఖాఖండాలతో ఒక ఆకారం ఏర్పరచాం కానీ అది తెరిచే ఉంది, లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. ఊ పటంలో ఈ పటంలో కూడా మనం వక్రరేఖల చేత, వక్రరేఖలు అంటే వంకరగా ఉన్న లైన్స్, ఆ వంకరగా ఉన్న లైన్స్ చేత మనం ఒక పటాన్ని ఏర్పాటు చేసాం కానీ అందులో కూడా లోపలికి వెళ్ళడానికి దారి ఉంది, అది తెరిచే ఉంది. ఇలాంటి పటాలని వివృత పటాలు లేదా తెరచిన పటాలు అంటాం. ఇంగ్లీష్లో ఓపెన్ ఫిగర్స్. ద ఫిగర్స్ విచ్ ఆర్ closed by line segments or curves are called closed figures. రేఖాఖండాలు మరియు వక్రరేఖలచే ఏర్పడు మూసివేయబడిన పటాలను మూసిన పటాలు లేదా సంవృత పటాలు, ఇంగ్లీష్లో క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. మొదటి పటం చూడండి, ఇక్కడ రేఖాఖండాలతో ఏర్పాటు చేసిన పటము పూర్తిగా మూసివేయబడింది, లోపలికి వెళ్ళడానికి ఎక్కడ దారి లేదు. తర్వాత డి పటంలో కూడా రేఖాఖండాల చేత ఏర్పడిన ఈ పటంలో మొత్తం మూసివేయబడే ఉంది. ఊ పటం, ఎఫ్ పటంలో కూడా 4 రేఖాఖండాల చేత ఏర్పడిన పటంలో ఎక్కడ లోపలికి వెళ్ళడానికి దారి లేదు, ఇది పూర్తిగా మూసివేయబడింది. ఇలాంటి పటాలని
సంవృత పటాలు లేదా మూసిన పటాలు అంటాము. ఇంగ్లీష్లో అయితే క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. క్లోజ్డ్ ఫిగర్స్ సంవృత పటాలకి ఉదాహరణలుగా ఇంకొక 2 ఆకారాలు ఇచ్చారు. ఓపెన్ ఫిగర్స్ వివృత పటాలకి ఉదాహరణలుగా ఇంకో 2 ఉదాహరణలు ఇచ్చారు కదా. ఇక్కడ చూస్తే మీరు ఈ ఆకారంలో ఎక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఈ ఆకారంలో కూడా ఎక్కడ లోపలికి వెళ్ళడానికి దారి లేదు. పూర్తిగా మూసివేయబడి ఉంది. ఇది తెరచబడి ఉంది. 3 పక్కల మూసివేయబడి ఒకవైపు తెరిచింది కదా. ఇది కూడా ఈ వైపు తెరచబడి ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. ఇవి ఓపెన్ ఫిగర్స్ వివృత పటాలు. మూసివేయబడి ఉంటే క్లోజ్డ్ ఫిగర్స్ సంవృత పటాలు. ఇప్పుడు ఇక్కడ 6 పటాలు ఇచ్చి వాటిల్లో ఓపెన్ ఫిగర్స్ వివృత పటాలు అయితే వాటి కింద ఓ అని, సంవృత పటాలు క్లోజ్డ్ ఫిగర్స్ అయితే వాటి కింద సి అని రాయండి. ఇక్కడ ఒక కృత్యం ఉంది కదా, యాక్టివిటీ 2. ఒకసారి యాక్టివిటీ 2 చేయండి. ఈ యాక్టివిటీ 2 చేయడానికి మీకు స్కేలు, కోణమానిని కావాలి. ప్రొట్రాక్టర్, స్కేల్ ఈ 2 కావాలి. అవి 2 తీసుకుని ఈ కృత్యాన్ని చేయండి. ఫైండ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఏబి లైన్ సెగ్మెంట్, బీసీ లైన్ సెగ్మెంట్, సిడి లైన్ సెగ్మెంట్, డిఏ లైన్ సెగ్మెంట్. ఇక్కడ మీకు ఒక ఆకారం కనిపిస్తుంది కదా కృత్యం 2లో. ఈ ఆకారంలో ఏ నుంచి బి బిందువు వరకు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఏబి లైన్ సెగ్మెంట్. అలాగే బి నుంచి సి వరకు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. సి బిందువు నుంచి డి బిందువు వరకు ఇంకొక లైన్ సెగ్మెంట్ రేఖాఖండం ఉంది. డి నుంచి మళ్ళీ ఏ వరకు ఇంకొక లైన్ సెగ్మెంట్. మొత్తం 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. స్కేల్ తీసుకొని వీటి పొడవులను కొలవండి అన్నారు. వాటి పొడవులను కొలిచి ఇక్కడ రాయండి. తర్వాత అబ్జర్వ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఏబి లైన్ సెగ్మెంట్ అండ్ సిడి లైన్ సెగ్మెంట్. ఈ పొడవులను రాసిన తర్వాత మీరు ఒకసారి ఏబి లైన్ సెగ్మెంట్కి బీసీ లైన్ సెగ్మెంట్ యొక్క పొడవులని ఒకసారి గమనించండి ఎలా ఉన్నాయి. అలాగే మళ్ళీ అబ్జర్వ్ ద లెంగ్త్స్ ఆఫ్ బీసీ లైన్ సెగ్మెంట్, డిఏ లైన్ సెగ్మెంట్. బీసీ లైన్ సెగ్మెంట్ మరియు డిఏ లైన్ సెగ్మెంట్ల పొడవులను కూడా పరిశీలించండి. ఈ లైన్ సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్, ఈ 2 పొడవులను కూడా ఒకసారి పరిశీలించండి. తరువాత మెజర్ ద యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి మరియు యాంగిల్ డి కోణాలను కొలవండి. ఏ బిందువు దగ్గర ఉన్న కోణము, బి బిందువు దగ్గర ఉన్న కోణము, సి బిందువు దగ్గర కోణము, డి బిందువు దగ్గర కోణము. ఈ కోణాలను కూడా మీరు కొలవండి. కోణమానంతో కోణాలను కొలవడం తెలుసు కదా, ఇంతకుముందు భాగంలో నేర్చుకున్నారు కదా. ఆ కోణాలని కోణమానిని ఉపయోగించి, ప్రొట్రాక్టర్ ఉపయోగించి కొలవండి. మీరేం పరిశీలించారు మొత్తం మీద? మీకు ఇక్కడ ఏబి, సిడి ఇవి నేను ర్యాండమ్గా నంబర్ వేస్తున్నాను. మీకు ఎంత వచ్చింటే అంత రాయండి. నేను ఊరికే దాదాపుగా ఎంత ఉండొచ్చు అన్నట్టుగా నంబర్ వేస్తున్నాను. ఇక్కడ ఏబి, బీసీలు ఒక 4 సెంటీమీటర్లు అనుకుందాం. సారీ, ఏబిసిడీలు 4 సెంటీమీటర్లు. అలాగే బీసీ, డిఏలు 2 సెంటీమీటర్లు అనుకుంటున్నాం. ఇక్కడ నాకు ఏబి, సిడి ఈ 2 పొడవులు సమానంగా వచ్చాయి. అది మీకు 4 వచ్చింటే 4 రాయండి, 5 వచ్చింటే 5 రాయండి, మీకు ఎంత వస్తే అంత రాయండి. కానీ 2 కూడా సమానంగానే వచ్చి ఉంటాయి కదా. ఏబి, సిడి
ఈ రెండు కూడా సమానంగా వచ్చుంటాయి మీకు కూడా. అలాగే BCDA ఈ రెండు కూడా సమానంగానే వచ్చుంటాయి మీకు. 2 అయితే 2, 3 అయితే 3, ఎంత ఉంటే అంత. కానీ ఈ రెండు కూడా సమానంగా వచ్చుంటాయి. అలాగే యాంగిల్ ఏ నేను ఈ గుర్తు పెడుతున్నా అంటే అర్థం ఏంటి? అది 90 డిగ్రీలు. మీకు కూడా 90 డిగ్రీలు వచ్చింది కదా. యాంగిల్ బి 90 డిగ్రీలు, యాంగిల్ సి 90 డిగ్రీలు, యాంగిల్ డి 90 డిగ్రీలు. మీకు కూడా ఇలాగ వచ్చాయి కదా. ఇప్పుడు ఏమేం గమనించారు మీరు? ABCD అంటే ఎదురుగా ఉన్న ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. BCDA ఎదురుగా ఉన్న ఈ రెండు భుజాలు కూడా సమానంగా ఉన్నాయి. మీరు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. ఎదురెదురుగా ఉన్న భుజాలు సమానంగా వేటుకుంటాయి, దీర్ఘ చతురస్రం కదా. ఎదురెదురుగా ఉన్న భుజాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొకటి నేర్చుకున్నాం. దీర్ఘ చతురస్రానికి చెందిన ఇంకొక లక్షణము, ఈ 4 కోణాలు కూడా, దీర్ఘ చతురస్రంలో ఉన్న ఈ 4 కోణాలు కూడా లంబ కోణాలే. 4 లంబ కోణాలు గాగల సరళ సంవృత పటాన్ని, సంవృత పటము అంటే క్లోజ్డ్ కదా, క్లోజ్డ్ ఫిగర్. సంవృత పటం అంటే క్లోజ్డ్ ఫిగర్. ఇలాగా ఉన్న సంవృత పటాన్ని దీర్ఘ చతురస్రం అంటాం. ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి 4 లంబ కోణాలు, అవి 90 డిగ్రీలుగా గల 4 లంబ కోణాలు ఉంటే అలాంటి సరళ సంవృత పటాన్ని దీర్ఘ చతురస్రము అంటాం. ద క్లోజ్డ్ ఫిగర్ విత్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్, సమానంగా గల ఎదురెదురు భుజాలు, అండ్ 4 రైట్ యాంగిల్స్, 4 లంబ కోణాలు, ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రము. ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి 4 లంబ కోణాలు గల సరళ సంవృత పటాన్ని దీర్ఘ చతురస్రం అంటాం. అర్థమైంది కదా దీర్ఘ చతురస్రం అంటే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మీకు ఈ ఎదురుగా ఉన్న భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే లోపల ఉన్న 4 కోణాలు కూడా 90 డిగ్రీలే ఉంటాయి. ఇప్పుడు మీరు కృత్యం 3 చేయండి. యాక్టివిటీ 3, ఫైండ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఆల్ sides of the above figure DU, SD, MS, UM. ఈ 4 sides కి ఈ 4 భుజాల యొక్క కొలతలు కొలవండి. స్కేల్ తీసుకొని ఈ 4 DU, SD, MS, UM ఈ 4 భుజాలకి సైడ్స్ మీరు కొలవండి. కొలిచారు కదా. ఆ వచ్చిన నంబర్స్ ఇక్కడ రాయండి. తర్వాత ఫైండ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఈ పటంలో ఉన్న అన్ని కోణాలని కొలవండి. కోణాలను ఎక్కడ కొలుస్తాం? 2 లైన్స్ కలిసే చోట, 2 రేఖలు లేదా రేఖాఖండాలు లేదా కిరణాలు కలిసే చోట మనకి కోణం ఏర్పడుతుంది కదా, అక్కడ కోణాలు కొలుస్తాం. DSMU ఈ 4 బిందువుల దగ్గర 4 కోణాలు ఏర్పడుతున్నాయి కదా. ఆ 4 కోణాలని కొలవండి. వాట్ డు యూ అబ్జర్వ్? మీరేం పరిశీలించారు? ఇక్కడ నేను ర్యాండమ్గా నంబర్స్ వేస్తున్నాను. మీకు ఎంత వచ్చింటే అంత ఇక్కడ రాయండి. నాకు MS భుజము 3 సెంటీమీటర్లు, SD భుజము 3 సెంటీమీటర్లు, DU భుజం 3 సెంటీమీటర్లు, UM భుజము 3 సెంటీమీటర్లు వచ్చింది. అలాగే యాంగిల్ D ఇలా ఇస్తున్నాను గుర్తు అంటే 90 డిగ్రీలు కదా. అలాగే యాంగిల్ S 90 డిగ్రీలు, యాంగిల్ M 90 డిగ్రీలు, యాంగిల్ U 90 డిగ్రీలు. నాకు 4 భుజాలు సమాన పొడవుల్లోనే వచ్చాయి. మీరు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. 4 భుజాలు సమానంగా ఉండే ఆకారం ఏంటి? చతురస్రం.
ఇక్కడ ఇంకొక లక్షణం మనం నేర్చుకుంటుంది, 4 భుజాలు సమానంగా ఉండాలి, లోపల ఉన్న 4 కోణాలు కూడా 90 డిగ్రీలో ఉన్న క్లోజ్డ్ ఫిగర్, సంవృత పటము అయి ఉండాలి. ద క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 ఈక్వల్ సైడ్స్, 4 సమాన పొడవులు గల భుజాలు, అండ్ 4 రైట్ యాంగిల్స్, 4 లంబ కోణాలు, ఈజ్ కాల్డ్ స్క్వేర్. 4 భుజాలు సమానంగా ఉండి 4 కోణాలు లంబ కోణాలుగా గల సరళ సంవృత పటాన్ని, క్లోజ్డ్ ఫిగర్ని చతురస్రం అంటారు. చతురస్రం అంటే అర్థమైంది కదా, 4 భుజాలు సమానంగా ఉండాలి, 4 కోణాలు 90 డిగ్రీలే అయి ఉండాలి. అలాంటి పటాన్ని, సంవృత పటాన్ని చతురస్రం అంటాం. యాక్టివిటీ 4 చేయండి. ఇప్పుడు కృత్యం 4. ఇక్కడ ఇచ్చిన ఆకారంలో మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి? హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్? ఎన్ని భుజాలు ఉన్నాయి? హౌ మెనీ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్? ఈ చిత్రంలో మొత్తం ఎన్ని కోణాలు ఉన్నాయి? డూ యూ నో ద నేమ్ ఆఫ్ దిస్ క్లోజ్డ్ ఫిగర్? ఈ సరళ సంవృత పటాన్ని ఏమంటారు మీకు తెలుసా? మీరు ఆల్రెడీ కింద తరగతిలో నేర్చుకున్నారు కదా. ఇక్కడ చూస్తే ఏం ఆకారం ఇది? త్రిభుజము ఆకారం. త్రిభుజము ఆకారానికి ఎన్ని భుజాలు ఉన్నాయి? 1, 2, 3. 3 భుజాలు ఉన్నాయి. ఎన్ని కోణాలు ఉన్నాయి? ఈ 2 రేఖలు కలిసే చోటు ఇదొక కోణం, N బిందువు వద్ద 2, 3 రేఖలు కలిసే చోట ఒక కోణం, G బిందువు వద్ద 1, 3 కలిసే చోట ఒక కోణం కదా. 3 కోణాలు ఉన్నాయి మొత్తం. 3 భుజాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ద క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 sides is called triangle. It has 3 angles. 3 భుజాలు, 3 కోణాలు ఉన్న సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటాం, ట్రయాంగిల్ కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యాసాన్ని పూర్తి చేయండి. మీరు ఎక్సర్సైజ్ 3 అభ్యాసం 3ని పూర్తి చేయండి.